గోదారి గట్టు మీద మూవీ రివ్యూ. ఇది ఎలా చెప్పాలంటే ఒక అవుట్డేటెడ్ ఇల్లాజికల్ ఇంక అంతే అండి. దాని మించి ఏం చెప్పలేదు. ఏంటంటే 100 షార్ట్ ఫిల్మ్స్ అంటే నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆయన షార్ట్ ఫిల్మ్స్ చాలా చూశాను. సో ఏదో ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఒక యంగ్ టీమ్తో వచ్చింది అంటే ఏదో ఉంటుందని వెళ్తామండి. వెళ్ళాక చూస్తే ఒరే మళ్ళీ నాకు తెలిసే చెప్తున్నా, మళ్ళీ ఈ సినిమా ఒక 40-year-old కన్నా తక్కువ ఏజ్ అతను చేసుంటే మాత్రం ఐ విల్ బీ సర్ప్రైజ్డ్, ఇన్ఫ్యాక్ట్ షాక్డ్. ఏంటంటే ఆ సెటప్స్ కానీ పే ఆఫ్స్ వద్దు. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళండి. ఇప్పుడు బేసిక్గా చాలా వీడియోస్ చేయాలని ఉంటుంది, ఓపిక, ఇది సహనం అండ్ టైం అన్ని కుదరాలి. బేసిక్గా కొంచెం వర్క్ బిజీలో ఉన్నా అనమాట. ఓకే, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మనం మొదలు పెడదాం. సినిమాలో ఏంట్రా ప్రాబ్లం అంటే లవ్ స్టోరీ. అరే మీరు బిఫోర్ చూసే అరే రాడ్గా అరే మీరు స్టార్ట్ చేసే ముందే రాడ్ సింగిల్ అని పక్కన పెట్టండి. లవ్ స్టోరీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. సో మన వాళ్ళు ఏంటంటే లవ్ స్టోరీ అనేది ఆ జానర్ని తీసుకొని పిసికి పిండి పిప్పి చేసి అన్ని యాంగిల్స్లో తిప్పేసి రిచ్చు పూరు రిచ్చు పూరు అన్ని యాంగిల్స్ కవర్ చేస్తారు. సో ఇప్పుడు మీకు కొత్తగా తీయడానికి ఏముండదు, కానీ స్కోప్ ఉంటుంది. కొన్ని తమిళ సినిమాలు అటు ఇటు చూస్తున్నాం, ఈ లవ్ స్టోరీ కానీ ఇంకా రీసెంట్గా లవ్ కంపెనీ అని అది దొబ్బింది. బట్ ఓకే, పాయింట్ బీయింగ్ ఏదో కొత్తగా ఏదో ఉంటుంది, ఒక కొత్త ఎలిమెంట్ ఆర్ వాట్ షుడ్ వి కమ్ ఫార్ అని. ఇందులో ఏముందిరా అంటే చెప్తున్నా కదా, లవ్ స్టోరీ ఉంటుంది. సో పూరు లవ్ స్టోరీ ఉంటుంది, లేదా మిడ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆటో డ్రైవర్ వర్సెస్ కాలేజ్ స్టూడెంట్. ఇంట్లో ఒప్పుకుంటారా, ఆఫీస్లో ఒప్పుకోరు. సో ఇంకేంది కాన్ఫ్లిక్ట్, ఇంకా అదే లవ్వు గివ్వు జివ్వు అంతే. కానీ గోదావరి గట్టు మీద అని ఉంది, జోక్స్ కామెడీ ఏమైనా పండిందారా అంటే ఏదో కొంచెం అండి. కొన్ని చోట్ల పేర్లు మర్చిపోతాను, రాసుకొచ్చాను, ఐఎమ్ సారీ. సుదర్శన్ గారు, రాజ్ కుమార్ గారు అండి, వీళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నంత వరకు కొంచెం పర్లేదు, టాలరబుల్గా ఉంటుంది సినిమా. కొన్ని జోక్స్ సుదర్శన్ గారి చాలా పండిని నవ్వాను అంతే. అదర్ దాన్ దట్ లొకేషన్స్ కొంచెం బాగా చూపించారు. అంతకుమించి ఆ గోదావరి గట్టు వై, అది తెలంగాణ గట్ట అయి ఉండొచ్చు, రాయలసీమ గట్ట అయి ఉండొచ్చు. అంటే ఎందుకు చెప్తానంటే ఏంటి మమ్మీ ఎవడీడు, ఆ లొకేషన్తో సంబంధం లేదు, యాస పెట్టడం తప్ప. సో ఏదో ఉన్నాయంటే కొన్ని అలా ఉంటాయి, సంబంధం లేకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మళ్ళీ అదో పాయింట్ ఏంటంటే రిలీజియన్ ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని రిలీజియన్స్ అలా పెట్టేశారు. మీకు తెలుస్తుంది, స్పాయిలర్లో ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. ప్రతి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్, ఎస్ యూఆర్ క్రిస్టియన్, యూఆర్ హిందూ, యూఆర్ ముస్లిం, యూఆర్ హిందూ, మళ్ళీ ఇట్లా ఒక సర్కిల్ పెట్టి గీసి పెట్టినట్టు ఉంటుంది. సో పెట్టడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ స్టోరీకి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆ రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఉందా, ఆ రిలీజియన్ మధ్యలో ఏదైనా గొడవలు అవుతున్నాయా? సో అదే ఎందుకు ఉందిరా అంటే మనం ఒక మెసేజ్ వదలాలి. జియో తీసుకున్నామా, ఒక మెసేజ్ వదలాలి అంతే. సబ్కా మాలిక్ ఏక్ హై. లేని చోట దూర్చి మెసేజ్ ఉంటుంది. పెంపకం అంటారు, ఇది అంటారు. అసలు హీరో వాళ్ళ ఫ్యామిలీ అయితే అసలు చెప్తున్నా కదా, ఎక్కడ ఈ సినిమాల్లో కాదండి. ఎస్, సినిమా ఈజ్ దాని ఏమంటారు, ఒక వర్షన్ ఆఫ్ రియాలిటీ. బట్ ఇంకొంచెం వాళ్ళు నచ్చినట్టు మోల్డ్ చేసుకుంటారు, దట్ ఈస్ ఓకే. ఇందులో మోల్డింగ్ కాదండి అసలు. మీరు చూడండి, అడ్డే మన దాని ఎస్విఎస్సి సినిమాలో ప్రకాష్ రాజ్కి తాత ముత్తాతల్లా ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీలో. ఎట్లా పాసిబుల్ రా అన్నట్టు. అండ్ సెటప్ అండ్ పే ఆఫ్స్ అండి, సెటప్ అండ్ పే ఆఫ్స్ ఏ రేంజ్లో క్రింజ్ పుట్టిస్తాయి అంటే, ఏ రేంజ్లో అంటే 100 షార్ట్ ఫిల్మ్స్ నో వండర్ అంటారు మీరు. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ మీన్. బట్ ఇంకా మీరు చూస్తే అర్థమవుతుంది ఏంట్రా ఇది ఇదారా అని. అంటే కొన్ని ఉంటాయి మీకు ఎలా అంటే, ఒక రేప్ సీన్ కాదు కానీ ఒక మొలెస్టేషన్ టైప్ ఒక ఏదో ఉంటుంది ఒక సీన్, దాని పే ఆఫ్ వస్తుంది క్లైమాక్స్లో. అది వచ్చినప్పుడు అనుకున్న ఏదో ఉంటుందని, మళ్ళీ క్లైమాక్స్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అంటే కొన్ని ఎలా ఉంటాయని చెప్తున్నా మీకు, స్పాయిలర్ ఓకే చెప్పేస్తా. బేసిక్గా నాకు ఉబ్బాగదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది స్పాయిలర్ ఎందుకంటే నాట్ జస్ట్ బికాజ్ మూవీలో ఉంది కాబట్టి స్పాయిలర్ కాదు, ఇట్లా స్పాయిల్ యువర్ మూడ్, అందుకే ఇది స్పాయిలర్. ఏంటంటే హీరోకి హీరోయిన్ మీద లవ్ ఎలా వస్తుంది, ఒకటి లేని చెప్తా. హీరోకి హీరోయిన్ మీద లవ్ ఎలా వస్తుంది అంటే, హీరోయిన్ ఒక చిన్న ఏదో రోడ్ రేజ్ ఇన్స్టిట్యూట్ అవుతుంటే వచ్చి కొడుతుంది హీరోని, అంతే. అబ్బని తీయని దెబ్బ, హీరో ఇంకా లవ్ అబ్బా అంతే. సరే ఓకే, మరి హీరోయిన్ ఎట్లా పడిందిరా సుశాంత్ అంటే, సేమ్ యాస్టీస్ హీరోయిన్ కొడతారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కొడితే హీరోయిన్ అంతే బాగా కొట్టినారా అంటే. ఇది ఒక యంగ్ డైరెక్టర్ ఇన్ దిస్ జనరేషన్ తీశారు ఫిలిం. నిజంగా దెబ్బ చూసుకొని మురిసిపోతూ ఉంటుంది హీరోయిన్. ఏమో మైండ్ దొబ్బిందేమో, గట్టి కొట్టేసరికి అనుకున్నాను నేను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. దానికి ఒక లవ్ సాంగ్ ఉంటుంది మళ్ళీ. ఇలాంటివి చాలా ఉన్నాయి, అలా బిట్స్ అండ్ పీసెస్లా ఉన్నాయి. ఈచ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు హే ఏం జరుగుతుందిరా ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది. ఇలానే ఒక ఫైట్ సీన్ ఉంటుంది క్లైమాక్స్లో. ఆ ఫైట్ ఎందుకంటే హీరో మంచోడని ప్రూవ్ అవ్వాలి. సినిమాలో చూపిస్తాడు కదా, వెళ్ళి సేవ్ చేస్తాడు, అర్రే నువ్వురా హీరో అంటే అట్లా ఆ టైప్లో ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి ఫ్రమ్ యంగ్ ఇది. అండ్ సుమంత్ ప్రభాస్ గారు ఆఫ్టర్ మేమ్ ఫేమస్ ఈ సినిమా తీస్తూ మీరు డైరెక్టర్ అయ్యి ఉండి ఏం జరుగుతుందిరా ఎక్కడ అని చెప్పి మీకు ఎక్కడ అనిపించలేదా?
లేదు నా ఒక్కడికి ఇలా అనిపిస్తుందా. నెక్స్ట్ అదే చెప్తున్నా కదా, ఈ ఐ డోంట్ అండర్స్టాండ్. ఆటో డ్రైవర్స్ ఏ జాబ్ ఫ్యామిలీ అయినా కష్టపడి సంపాదించాడు ఎవడైనా, నాకు అందరూ సేమ్ ఒక విధంగా. సో ఆటో డ్రైవరు, కాలేజ్ స్టూడెంట్, లవ్ స్టోరీ అంటారు. సో ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఈజ్ ఎలా లవ్లో పడ్డారు ఏంటి? ఇప్పుడు హీరోయిన్కి లేనిది చాలా సినిమాలు ఏం చూపిస్తారంటే, నేను చూసింది కూడా ఏంటంటే, ఒకవేళ అమ్మాయికి ఇంట్లో నుంచి అంత లవ్ రావట్లేదు అంటే షీఈ్ మోర్ వల్నరబుల్. బయట ఎవడైనా కొంచెం లవ్ చూపించిన వెంటనే ఇంకా నువ్వే నా జాన్ జిగిరి అని అదొక ఇది ఉంటుంది. లేదా కాంట్రాస్ట్, అంటే వీడేంట్రా ఇలా రఫ్ అండ్ టఫ్ ఉన్నాడు, ఐ ఓన్లీ సీన్ సాఫ్ట్ పీపుల్ అరౌండ్ మీ, అట్లా అట్రాక్షన్ ఉంటుంది. లేదు ఇద్దరు సేమ్ ఏంటంటే చాలా ఒకటే సొసైటీలో ఒకటే అప్బ్రింగింగ్, చాలా సిమిలారిటీస్, చాలా సింక్లో ఉంటారు, వాళ్ళు లవ్లో పడతారు, అదొక పద్ధతి. సో ఎటు కాకుండా అంతే లవ్లో అయిపోయారు అంతే అంటే అసలు నమ్మబుద్ధి అవ్వదు, ఎమోషను పండదు. వాళ్ళ మధ్యలో అయ్యే కాన్ఫ్లిక్ట్లు చాలా, అసలు ఇదో కాన్ఫ్లిక్టా, ఇప్పుడు దీనికి గొడవ పడ్డారా, మీ కామెడీగా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ. అండ్ దీనికి తోడు ఇది ఒకటి నాకు నచ్చదు ఈ సినిమాలో ఏంటంటే, అగే నా పర్సనల్ పెట్టిపోయి అనుకోవచ్చు, ఆ బేబీ సినిమాలో ఆటో డ్రైవర్ అంతే, ఇక్కడ అంతే. ఆటో డ్రైవర్ని కష్టపడతా, ఇది చేస్తా అది చేస్తా అంటారు, ఒక అంబిషన్ ఉండదు, ఒక సిన్సియారిటీ ఉండదు, చేసే పని సరిగ్గా చేయరు. మళ్ళీ మేము మంచోళ్ళం అంతే, దట్ ఈస్ ఇట్ అంతే, మేము మంచోళ్ళం, మేము సిన్సియర్గా ప్రేమించడం అది ఇది అంటారు. ఇట్స్ ఓకే. అంటే ద పోర్ట్రేల్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ నాకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. ఇంకా అదర్ దాన్ దట్ ఇంకేముంటుందండి సినిమాలో, అంతే. ఇంకా ఈ చిన్న చాలా వేఫర్ తిన్ స్టోరీ లైన్ని లాగి వదిలేశారు అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఇంకా కానియండి రా, సర్దేయండి రా, అంతే అండి. సినిమా ఈజ్ వెరీ సింపుల్. ఫస్ట్ 10-15 మినిట్స్లోనే లవ్ స్టోరీ అయిపోద్ది, మధ్యలో బ్రేకప్ అంటారు, ప్యాచప్ అంటారు, బ్రేకప్ అంటారు, ప్యాచప్ అంటారు, మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ ప్యాచప్, అంతే. ఇక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్లు ఏవి ఉండవు, ఓన్లీ కొన్ని చోట్ల సుదర్శన్ గారి కామెడీ సీన్స్ పండుతాయి అంతే. అంతకుమించి ఇంకా కష్టమేనండి, చాలా కష్టమే. ఇంకా బేసిక్గా నాకు క్లారిటీ వచ్చిందండి. ఈ ఐపీఎల్ టైంలో సినిమాలు వచ్చినాయి అంటే ఐదర్ ఫుల్ కాన్ఫిడెన్స్ చంపేస్తుంది, ఐపీఎల్ ఏంది బొక్కేంది అనే టైప్లో వస్తాయి సినిమాలు. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి ఈ సర్దేద్దాం ఈ టైంలో అన్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య అట్లీస్ట్ మొన్న చూసిన లాస్ట్ వీక్ కానీ దాని ముందు వీక్ కానీ ఏది అంత ప్రామిసింగ్ అనిపించలేదు. సో ఐ డోంట్ నో, మీరేమనుకుంటున్నారు కింద రాయండి. లేదరా 100 షార్ట్ ఫిల్మ్స్, శతధ్రువ వంశం, అది ఇది సూపర్ బంపర్ అంటారా? ఇట్స్ ఓకే మ్యాన్, ఇంకేం చెప్తాం. సరే, రేపు ఇంకో సినిమా ఉంది, అది రేజర్ అంట. మరి అది ఎలాంటి రేజరో, లేకపోతే మన సమ్ కమిడియన్ టర్న్ ప్రొడ్యూసర్ పేరు గుర్తురాడు, బండ్ల గణేష్ గారు, బండ్ల గణేష్ గారి రేజర్ లాగా 7 o'clock అయిందా చూస్తే తెలుస్తుంది. చూసేవాడు మళ్ళీ పిచ్ మీటింగ్స్ కలుద్దాం, మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.